అనొచ్చు, నిర్లక్ష్యం అనొచ్చు. దాంట్లో అసలు అంత ఇర్రెగ్యులర్గా ఎట్లా పెడతారు, ఒకే చోట ఒకే పద్ధతిలో ఎట్లా పెడతారు, ఒకదానికి గ్యాప్ ఉండాలా, ప్లస్ అక్కడ కూల్గా ఉండేటట్టు ఉండాలి, దానికి ఏసీ ఉండాలి, బ్యాటరీ ఉండే చోట ఏసీ ఉండాలి పూర్తిగా, అది రాత్రి పగలు రన్ అవుతుండాలి. మేబీ నేను అనుకోవడం ఏంటంటే సచివాలయం రన్నింగ్లో ఉన్నంతసేపు సాయంత్రం 6 దాకానో 7 దాకానో ఉంటారు వీళ్ళందరూ, వెళ్ళిపోయాక టోటల్ బ్లాక్స్ వైడ్గా పవర్ ఆఫ్ చేస్తారు అనుకుంటున్నాను నేను అనుకోవడం. బ్లాక్స్ వైడ్గా పవర్ ఆఫ్ చేసేస్తారు, అప్పుడు ఆటోమేటిక్గా దీనికి కూడా ఆఫ్ అయ్యి ఉంటుంది. ఆఫ్ అయినప్పుడు కొంచెం ఇదేంటి ఓవర్ యూసేజ్ కదా పవరు. ఇప్పుడు సచివాలయం లోపల కార్యాలయాల్లో కరెంట్ కూడా కొన్ని దాన్ని ఏమంటారు మన క్యారిడార్లో లైట్లు అవి ఉంటాయి, ప్లస్ బయట అక్కడ పార్క్ లాగా ఉంటుంది సచివాలయం బయట, దానికి లైటింగ్ అవన్నీ రన్నింగ్లోనే ఉంటాయి. వాటికి వాడుతూ ఉండటం వల్ల బ్యాటరీ హీట్ నడుస్తుంది, దానికి అక్కడ ఈ కూలింగ్ లేకపోవడం వల్ల ఏదన్నా అయ్యి ఉండాలి. టెక్నికల్ వాళ్ళు వెంటనే చెప్పేయగలరు దాని మీద. కాకపోతే ఏంటంటే అక్కడ ప్రమాదం జరిగితే ఇమ్మీడియట్గా ఆర్పే మెకానిజం ఉంది కాబట్టి ఆర్పేశారు వాళ్ళు, అదేం భయంగా ఏం రాలేదు. కాబట్టి సచివాలయం కాబట్టినే స్టాఫ్ అక్కడ ఉన్నారు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే ఆపేశారు, పెద్ద చుట్టనీయలేదు అక్కడ. ఇప్పుడు దాన్ని బట్టి టెక్నికల్గా భవిష్యత్తులో ఏం నిర్ణయాలు తీసుకోవాలి. మేబీ బ్యాటరీలు కూడా ఎవరికో ఆర్డర్ ఇచ్చి ఉంటారు కదా, వాడు అందులో క్వాలిటీ లేని బ్యాటరీలు అయ్యి ఉండొచ్చు, అది